4 రోజులుగా విజయవాడ పరిస్థితి మనం చూసాము. అది మనం క్యాపిటల్ సిటీగా కూడా టీడీపీ దాన్ని క్లెయిమ్ చేసుకునే పరిస్థితుల్లో అనుకోని ఈ ప్రకృతి విపత్తు, ఈ ఫ్లడ్ అనేది కారణం వైసీపీయే. గత 5 ఏళ్లు పట్టించుకోకుండా ఒంటెద్దు పోకడలతో పోవటం వల్లనే ఇలాంటి పరిస్థితి దాపురించింది అని టీడీపీ ఆరోపిస్తోంది. దాన్ని ఎలా చూస్తారు? మీరు కారణమా? వాళ్ళు కారణమా? ఏమంటారు? ముఖ్యంగా ఆరోపణలు, ప్రత్యారోపణలు రాజకీయాలకి అతీతం కాదు. ఏ రోజు కూడా రాజకీయాల్లో ఇవి సహజమైన అంశాలు. కానీ ప్రకృతి విపత్తు పెద్ద ఎత్తున పరిణమించబోతుందని గవర్నమెంట్కి అలర్ట్ అనే సమాచారం ఇవ్వాలన్న ఆలోచన చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయలేదో అర్థం కాదు. 28 ఆగస్టున మధ్యాహ్నానికే భారీ ఎత్తున విపరీతంగా వాన కురిసే అవకాశం ఉందని, అంచనాలకు మించి విపత్తు జరిగే ప్రమాదం ఉందని చెప్పినప్పుడు నష్ట నివారణ చర్యల కోసం ఎక్కడైతే లో ఏరియాలు ఉన్నాయో, సింగ్ నగర్ కానీ, లేకపోతే అయోధ్య కాలనీ కానీ, ఆంధ్రప్రభ కాలనీ కానీ, మరి భవానీపురం కానీ, లో ఏరియాస్ లో అందరికి అలర్ట్ ఇవ్వడం కానీ, వాళ్ళకి కావాల్సిన మినిమం నీడ్స్ ముందే సమకూర్చమని కాదు, ప్రభుత్వం సమాయత్తమై సమకూర్చుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లు కానీ, వాటర్ బాటిల్స్ కానీ, లేకపోతే మినిమం నీడ్స్ కానీ, ఇవన్నీ ఏం చేయకపోగా ఎన్డీఆర్ఎఫ్ ని ఎందుకు అలర్ట్ చేయలేదు? స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళని ఎందుకు అలర్ట్ చేయలేదు? అంటే వాన వచ్చి, వరద వచ్చి ఊరిని ముంచేసి, తర్వాత ప్రజలు చీకట్లో 2 రోజులు 3 రోజులు ఉన్నప్పుడు, ఆకలితో అల్లాడుతున్నప్పుడు, పసిబిడ్డలు, చిన్నారుల తల్లులు ఎవరైతే ఉన్నారో, వృద్ధులు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు, వీళ్ళందరికీ 2 రోజులు 3 రోజుల పాటు కరెంట్ లేకుండా, వాటర్ లేకుండా, మొత్తం ఇళ్ళన్నీ కూడా ఏదైతే బురద నీరుతో సరౌండెడ్ ఉన్నాయో, మంచినీళ్లు దొరక్కపోతే ఎంత ప్రమాదం అంటే డయేరియా ప్రబలే అవకాశం ఉంటుంది, విషజ్వరాలు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ వీటిలన్నింటినీ పరిగణలోకి తీసుకోకుండా కరెంట్ రేటు ప్రికాషనరీగా ఆపాల్సి వస్తుంది ఫ్లడ్స్ వస్తే, ఆ వైర్ లేకుండా తెగిపడతాయి కాబట్టి. కానీ తీసుకున్న జాగ్రత్తలు ఏంది? ఆకలితో అలమటించే వాళ్ళని పరామర్శించాలి కానీ ఫోటో ఫోజుల కోసం ఆయన ఉంటున్న ఇల్లు ఎటు మునిగిపోతుంది కాబట్టి కలెక్టరేట్ లో సురక్షితంగా విజయవాడకు వచ్చి మకాం వేసి ఇక్కడి నుంచి నేను అన్ని పర్యవేక్షణ చేస్తానంటే అడ్డంగా దబాయిస్తారు. నిన్న కూడా మీ అందరి ఇల్లు మునిగినాయి, నా ఇల్లు కూడా మునిగిందని. ముఖ్యంగా దాని లోతులోకి పోయే ముందు ఆయన ఇల్లు గురించి ఆయన ఏ చర్యలు చేయకుండా బోట్ వేసుకుని అందరికి చేతులు తిప్పుతూ పనికి చేయాల్సిన యంత్రాంగాన్ని అంతా ఆయన పక్కన పెట్టుకుని వాళ్ళ నుంచి ఆదేశాలు గతంలో మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా వరదలు కానీ ప్రకృతి విపత్తులు జరుగుతున్నప్పుడు యంత్రాంగాన్ని మొత్తాన్ని ఆర్గనైజ్ చేసేవాళ్ళు, కూర్చొని సమీక్ష చేస్తూ స్ట్రీమ్ లైన్ చేసేవాళ్ళు. స్ట్రీమ్ లైన్ చేసిన తర్వాత ఆ నష్ట నివారణ చర్యలన్నీ కూడా ప్రజల్లోకి పోయి వాటిని అదుపులోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి ఏదన్నా బాధితుల్ని లెఫ్ట్ అవుట్ చేసామా, వాళ్ళకి ఇంకా చేయాల్సిన మేలు ఏదన్నా ఉందా, ఎవరినైనా అలక్ష్యానికి గురి చేశారు అధికారులని చూడాలి. అలా కాకుండా యంత్రాంగాన్ని మొత్తం కలెక్టర్ని మరి రెవెన్యూ సిబ్బందిని అందరినీ తనతో పెట్టుకోవడం పాటు ఉన్న బోట్లు బాధితుల కోసం వాడాల్సిన ఒక దాంట్లో ఆయన దగ్గరుండి పర్యవేక్షించటము రాష్ట్ర ముఖ్యమంత్రిగా అది తన కర్తవ్యం, బాధ్యత కదా. అలా పర్యవేక్షించడం అయితే కరెక్ట్. అసలే మీ ముఖ్యమంత్రి పరదాలు కట్టుకొని రావటము, రావాల్సిన చోటికి అసలు రాకుండా ఉండడం, 5 ఏళ్లు గడిచిపోయాయి, ఇప్పుడు కూడా సమర్థిస్తారా దాన్ని? పర్యవేక్షించడం అయితే కరెక్టే, కానీ పర్యవేక్షించడం అంటే ఫోటోలకు ఫోజులు నేను అడుగుతున్నాను, వీడియో కెమెరాలతో మీడియా కెమెరాలతో మీకేంటి పని? మీరు పర్యవేక్షిస్తున్నారు, మీకు ఎంతసేపు ప్రచారం కావాలి. ప్రతి క్రైసిస్ ని మీరు ఆపర్చునిటీగా మార్చుకుంటారని మీ డిక్షనరీలో రాసుకున్న గొప్ప పదం అది. చంద్రబాబు నాయుడు గారు యథేచ్ఛగా చెప్తారు, ప్రతి క్రైసిస్ ని నేను ఆపర్చునిటీగా మార్చుకుంటాను. ఎటు అక్కడ ఇల్లు వరదకు గురవుతుంది కాబట్టి రాత్రి 1:30కి నేను మేల్కొనే ఉన్నా, జనంలో తిరుగుతున్నా, ఉదయం 4:30 అయింది నేను జనంలోనే ఉన్నా. అంటే మీరు తిరగాల్సిన బోటు మీ చుట్టూ ఉన్న ఏదైతే భద్రత కోసం కేటాయించిన బోట్లు సామాన్య జనానికి ఉపయోగించి తరలించే పని చేయకుండా కలెక్టర్ గారిని, రెవెన్యూ సిబ్బందిని మీతో పెట్టుకోవడంతో పాటు హోమ్ మినిస్టర్ గానీ, లేకపోతే బోండా గారు, ఉమా గారు కానీ, లేకపోతే మిగతా వాళ్ళందరూ కూడా మీ యంత్రాంగము, మీ మంత్రులు అందరూ కూడా మీరు బోటు షికార్ని ఎంజాయ్ చేస్తున్నట్టు కనపడింది. కానీ బాధ్యత ఎక్కడుంది అంటున్నాం. ఒక్కొక్కరు చిన్నపిల్లల్ని చూపిస్తూ ఎత్తుకుని ఆకలితో ఉన్నామని కడుపు చూపిస్తుంటే హాయ్ హాయ్ అని చెప్పి చేతులు ఊపడం అనేది నేను ఉన్నానని ధైర్యం ఇచ్చే సాహసం చేయలేనప్పుడు మీకు అర్జెంటుగా చేయాల్సిన వాళ్ళు చేయనీయకుండా మీరు పోయి ఫోటోలు ప్రదర్శన ఏంటి? అంటే నేను ఇక్కడే ఉన్నా, ఇక్కడే ఉంటాను. ఖచ్చితంగా తప్పు జరిగింది. చంద్రబాబు నాయుడు గారు చేసిన పెద్ద పొరపాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోవడం, లో లెవెల్ వారిని తరలించి వాళ్ళకి పునరావాసం కల్పించకపోవడం, కరెంటు లేక, మంచినీళ్లు లేక ఆకలితో అలమటించే వాళ్ళకి ముందు ఆ సహాయ కార్యక్రమాలన్నీ ఆచరణలో పెట్టాక తాను పరామర్శకు పోకుండా
ఏదైతే చేశాడో ఆయన వయసుకు మించి ఎప్పుడు మీడియాను నమ్ముకొని ఏదైతే ఫోకస్డ్ గా ఆయన ఉంటే చాలు, ప్రజలు ఏమైనా ఇబ్బంది లేదు. వయస్సుకు మించి సాహసోపేతంగా అలాంటి వరద నీటిలో ఆయన చేస్తున్న కృషి కావచ్చు, ఆయన పడుతున్న తపన మీకు కనిపించట్లేదా? వద్దని అంటున్నామండి. ఆ మీరు ఏజ్ లో ఎంతసేపు మీరు ఆ పడ్డ తపనంతా అంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాదండి, మీరు పడ్డ తపనంతా కూడా విజిబుల్ గా ప్రూఫ్ ఉంటే గానీ అది ప్రజల్లోకి పోదని మీకు తెలుసు. అంటే మీరు ఏదో చేస్తున్నట్టు ప్రొజెక్ట్ అవ్వాలనుకున్నారు కానీ మీలో చిత్తశుద్ధి ఉంటే కెమెరాలన్నీ పక్కన పెట్టి వెళ్ళి పరామర్శించే వాళ్ళకి కావాల్సిన అరేంజ్ చేయండి. అంటే మీరు నేను పోయానని చూపించుకోవడానికి ఆ విజువల్స్ కోసం తాపత్రయపడ్డారే కానీ కెమెరాలు లేకుండా పోయి ఏమన్నా సహాయం చేశారా? ఈ రోజున వైఎస్ఆర్సీపీ ఎక్కడికక్కడ కార్యకర్తలు గాని నాయకులు గాని, మా ఇంతకు ముందు పోటీ చేసిన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కానీ, లేకపోతే దేవినేని అవినాష్ గారు కానీ, సామినేని ఉదయభాన్ గారు కానీ, మల్లాది విష్ణు గారు కానీ, చుట్టుపక్కల నాయకులు కార్యకర్తలు మమేకమైపోయి ఎక్కడికక్కడ ఆహార పొట్లాలు అందిస్తూ ఎక్కడికక్కడ స్థానికంగా సమస్యలను పరిష్కరిస్తూ, ఇల్లు కూలిపోయి చనిపోతే వాళ్ళ గురించి సమాచారం ఉండదు, ఆ బాడీలు ఏమో ఎవరికి తెలియదు, బుడమేరు దగ్గర నుంచి ఏదైతే కొన్ని ప్రాణాలు గల్లంత వాగులో కొట్టుకుపోయారో వాళ్ళ గురించి డీటెయిల్స్ ఉండదు, ఎక్కడ ఏ డీటెయిల్స్ టెలికాస్ట్ కాకుండా ఎందుకు భయభ్రాంతులకు గురి చేస్తున్న సమాచారం ప్రభుత్వం సమగ్రంగా ఇవ్వాలి. మీడియాని ఎందుకు అదుపు చేస్తుంది? అంతేకాదు విజయవాడ మునిగిపోయింది చూపిస్తున్నారు. ఈయన ఏర్పరిచిన మహానగరం అమరావతి ఏమైందో ఎవరికి తెలియదు. అమరావతి విజువల్స్ రాకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నారంటే దాదాపు పోలీసు యంత్రాంగాన్ని అంతటినీ అక్కడే మోహరించారు. ఎందుకంటే అమరావతి వాటర్ సిటీ అయిపోయిందని, అమరావతి నీళ్లలో మునిగిపోయిందని కానీ తెలిస్తే అక్కడ రియల్ ఎస్టేట్ మళ్ళీ జీవితంలో లేదు, ఇక్కడ ఇది నివాసయోగ్యం కాదని తెలిసిపోతుందన్న భయం. స్వయంగా ఆక్రమణదారుడు చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ హైదరాబాద్ లో హైడ్రా గురించి మనం వింటున్నాం. ఆంధ్రాలో కానీ హైడ్రా మొదలు పెడితే మొట్టమొదటి చంద్రబాబు నాయుడు గారి ఇల్లుతోనే మొదలు పెట్టాల్సి వస్తుంది. అదే ఆయన ఇల్లా, లింగంనేని గారి ఇల్లా, గిఫ్టెడా, లేకపోతే క్విడ్ ప్రోకనా, ఈ రోజుకి స్పష్టత రాదు. తండ్రి కొడుకులు, ఒక మినిస్టర్ ఒక ముఖ్యమంత్రి దాంట్లో నివాసం ఉంటున్నారు. మీకు తెలుసు ఎన్జిటి నామ్స్ ప్రకారం నదీ పరివాహక ప్రాంతంలో 500 మీటర్ల వరకు నివాసాలే ఉండకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రయత్నం చేస్తే కోర్టుకు వెళ్లి అద్దుద్రాన్ని స్టేలు తెచ్చుకుని వ్యవస్థలను అడ్డం పెట్టుకుని అక్రమ కట్టడంలో నివాసం ఉంటున్న ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో ఉన్నది ఎవరైనా ఉన్నారంటే ఒక్క చంద్రబాబు నాయుడు గారే. ఇక్కడ మనం చూస్తున్నాం కాలేజీల చెరువుల దగ్గర, చెరువులు కాదండి, కృష్ణమ్మ ఒడిలో ఉంటున్నాడు ఆయన. నిద్ర లేచి ఆయన కృష్ణమ్మ ఒడిలో ఉంటూ ఏదైతే అన్యాయానికి పాల్పడుతున్నాడో అక్కడి నుంచే ఈ దుర్మార్గం స్టార్ట్ అయింది. హెలిప్యాడ్ కూడా నది గర్భంలో వేసుకున్న గొప్ప గనుడండి. హైడ్రా పంతి చాలా బాగుంది అని చెప్పి జనసేన పార్టీ నుంచి నాగబాబు గారు కూడా ట్విట్టర్ లో రేవంత్ రెడ్డి గారికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. అద్భుతంగా పనితీరు ఉంది అని చెప్పి కొనియాడారు. అది ఏపీలో రావాలంటారా? అలాంటిది ఏపీలో ఖచ్చితంగా జరిగి తీరుతుందండి. ఇప్పుడు కోర్టుకు పోయినా మేము ఖచ్చితంగా పోరాడుతాం దీని మీద. ఎందుకంటే అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో నదీ గర్భంలో ఉన్నాయి, ముఖ్యంగా కృష్ణా నదీ గర్భంలో. కరకట్ట అంటే ఏంటంటే హద్దు అండి. ఆ హద్దు లోపల నదిని ఆనుకొని నిర్మాణాలు ఉంటే కొట్టేయాలని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రయత్నాన్ని సఫలీకృతం కాకుండా వ్యవస్థలను అడ్డం పెట్టుకుని ఏ విధంగా అయితే వీళ్ళు కోర్టులకు పోయి స్టేలు తీసుకొచ్చారో, వాటిలో నివాసం ఉండడానికి ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత కూడా ఆయనకి బాధ అనిపించట్లేదు. మరి దాంట్లో నిధి నిక్షేపాలు ఉన్నాయా లేకపోతే ఇంకేమైనా ఉన్నాయో తెలియదు. కానీ ఈ రోజు ఒక ముఖ్యమంత్రిగా ఆయన కోరుకుంటే ఒక 100 కోట్లతో ఎవరో ఒకరు నిర్మించిస్తారో, ఆయన కావాలంటే అత్యుత్తమమైన బంగ్లాను లీజుకు తీసుకుని ఆయన విజయవాడ నగరంలోకి వచ్చి ఉండొచ్చు. కానీ ఎందుకు అంత మొండిపట్టు నాకైతే అర్థం కాదు. ఆ నది గర్భంలోనే ఆయన నేను నివాసం ఉంటా, అడ్డంగా దబాయిస్తా. నిన్న సగం యంత్రాంగం ఆ ఇంటిని మునిగిపోకుండా కాపాడడానికి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు తాపత్రయపడ్డారో దాని చుట్టూ ఇంకో కట్ట పోయటం, దాని చుట్టూ కంకర పోయటం, ఇసుక పోయటం, అవన్నీ వైసీపీ చేస్తూ ఉన్న చిల్లర రాజకీయాలు అని చంద్రబాబు నాయుడు గారు నాయుడు కూడా అందరి ఇళ్ళలాగే కొట్టుకొని పోతున్న పరిస్థితి అని చెప్పి ఆయన నా ఇల్లు అని క్లెయిమ్ చేసిన కేవలం జగన్ కళ్ళల్లో ఆనందం చూడడం కోసం ఇలాంటి కమెంట్స్ చేస్తూ ఉంటారా రవిచంద్ర గారు? వైసీపీ అధికార ప్రతినిధులు అవ్వచ్చు, ఆ పార్టీ నాయకులు అవ్వచ్చు. నేను జగన్ కళ్ళల్లో ఆనందం చూసేది ఎప్పుడంటే జనం కళ్ళల్లో ఆనందం చూసినప్పుడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు జనం కళ్ళల్లో ఆనందాన్ని తన ఆనందంగా భావిస్తారు కాబట్టి. ఈ ఆరోపణలో నిజం లేకపోతే మీరు ఎన్నైనా అనొచ్చు మమ్మల్ని, కానీ ఈ ఆరోపణలు అక్షర సత్యం కదా, విజువల్ ప్రూఫ్స్ ఉన్నాయి కదా. ఒక్క డ్రోన్ అలౌ చేయట్లే, ఒక్క మీడియాను అలౌ చేయట్లే. చంద్రబాబు నాయుడు గారు ఇల్లు ఏమన్నా నిషేధిత ప్రాంతమా? కాదు కదా. మరి అమరావతి విజువల్స్ తీసుకోవడానికి జర్నలిస్టులు ఎందుకు పంపట్లా? కోర్టులకు బోట్లలో పోవాలనా? హైకోర్టుకు బోట్లలో పోతున్నారు జడ్జీలు. మరి ఇది ఎక్కడ విచిత్ర పరిణామం అంటే ఇంకా ఏమి జరగకముందే అమరావతికి ఉన్న ముప్పు ఏందో చూసాం మనం. అది వరల్డ్ క్లాస్ సిటీ అట. మరి అమరావతి అనే రియల్ ఎస్టేట్ ఏదైతే గేటెడ్ కమ్యూనిటీగా ఆయన కోసం నిర్మించాలి, ఆయన సామాజిక వర్గం కోసం నిర్మించాలని కళ్ళగన్న చంద్రబాబు నాయుడు గారు దాని వాల్యూ పడిపోకుండా ఉండడం కోసం ఆ నీళ్లు తగ్గే వరకు బహుశా మీడియాను ఆ ఏరియాకి అలౌ చేయడు. అందరూ విజయవాడ మునిగిపోయింది అంటున్నారు. దానికన్నా
అనేక గంటల ముందు అమరావతి మునిగిపోయిందనే వార్త రాకుండా కాపాడుతున్నారు. ఎందుకంటే ఎంటైర్ మీడియా వాళ్ళ కంట్రోల్లో ఉంది కాబట్టి. అమరావతి మునిగిపోయింది. సార్, మీడియా కంట్రోల్ టీడీపీ చేతిలో ఉంది, మీడియాని కంట్రోల్ చేస్తున్నారు అద్భుతంగా అని మీరు విమర్శిస్తున్నారు. కానీ విజయవాడ కార్పొరేటర్ మీ పార్టీకి సంబంధించి, లోకల్ బాడీ లీడర్స్ అంతా కూడా మీ పార్టీకి సంబంధించిన వాళ్ళే, ఎమ్మెల్యేస్ అంతా కూడా మీ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు అక్కడ ఉన్నారు. మీరు దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ కావచ్చు, అక్కడ ఉన్న పరిస్థితులు కావచ్చు, అక్కడ ఉన్న వాతావరణాన్ని క్యాప్చర్ చేసి ఎందుకు ఫోకస్ చేయట్లేదు? మీరు ఎందుకు బయట 100% మేము ప్రభుత్వంలో లేకపోయినా మాకు సొంత నిధులతో, పార్టీ నిధులతో వీళ్ళందరూ కూడా ఏదైతే లోకల్ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో శక్తి వంచన లేకుండా భోజనం ప్యాకెట్లు కానీ మంచినీళ్ళు కానీ ఇవ్వడం, ప్రాథమిక అవసరాలు తీర్చడం, కుదిరితే మెడిసిన్స్ ఇవ్వడం కూడా చేస్తున్నారు. గ్రౌండ్ రియాలిటీ ఇది. అందుకే ముఖ్యంగా ఈరోజు మనం చెప్పాలంటే తాను చాలా పెద్ద విజనరీ అని, అమరావతిలో ఒలింపిక్స్ పెడతా అన్న మహానుభావుడు, సునామీని సింగిల్ హ్యాండ్ తో కంట్రోల్ చేస్తాన్న చంద్రబాబు నాయుడు గారు, అలాంటి మాటలకు పరిమితంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటి నుంచో పెండింగ్ లో పెట్టింది తన ఆచరణ సాధ్యంగా చేసి చూపించింది. ఈ రోజు కృష్ణలంక వాసులను కాపాడింది. ఇంత వరద 11 లక్షల క్యూసెక్కులు వచ్చిన వరదని తట్టుకొని నిలబడడానికి కొనసాగించిన ఆ రీటైనింగ్ వాళ్ళు కాదా? మరి ఎప్పుడు కృష్ణలంక ప్రజలందరూ కూడా ఏ చిన్నపాటి వరద వచ్చినా అక్కడి నుంచి పొలోమని సామాన్లు తీసుకొని పునరావాస కేంద్రానికి వెళ్ళేవాళ్ళు. ఈసారి సురక్షితంగా వాళ్ళ ఇళ్లలో ఉన్నారే,